అందరికీ నమస్తే. ప్రభుత్వ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం వికటించింది. గురుకుల స్కూళ్ళలో భోజనాలు వికటించినాయి. వాళ్ళకు తీవ్ర అస్వస్థత. ఈ హాస్పిటల్ తీసుకుపోయినరు, ఆ హాస్పిటల్ తీసుకుపోయినరు, నిమ్స్కు తరలించినరు, కోమాలకు పోయినరు, చనిపోయినరు. ఇవి కామన్ అయిపోయినాయి. అసలు ఎక్కడ లోపం ఉందనే విషయంలో ప్రభుత్వం ఎక్కడ కసరత్తు చేస్తలేదు. అంటే ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడుంది? అసలు ప్రభుత్వం ఈ పిల్లలకు ఎంత ఖర్చు పెడుతున్నది? తినడానికి ఎంత ఖర్చు పెడుతున్నది? ముఖ్యంగా మనకు తెలుసు కదా, బయట మార్కెట్ ఎట్లా ఉందో మనకు తెలుసు. ప్రభుత్వం ఆ పిల్లలకి ఏమి ఇస్తున్నది? అది కూడా తెలంగాణ వచ్చినాక ఇస్తున్నదే. ఇప్పుడు పాత గవర్నమెంటు ఒక మెనూ చాలా బాగుంది. ఆ మెనూ అమలవుతుందా లేదా అనే పర్యవేక్షణ లేదు. ఇప్పుడు ఆ మెనూనే ఈ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తున్నది. మొన్న 40% డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతున్నామని హంగామా చేసిర్రు, అన్నీ చేసిర్రు. అవి ఇంకా అమలులోకి రాలేదు, ఇంకా ఇవ్వలేదు. ఉత్తగా ఇచ్చిర్రు, జీవో ఇచ్చిర్రు, పండుగ చేసుకుని అయిపోయింది. ముఖ్యంగా గవర్నమెంటు ఒకటి స్కూల్స్, ఏం స్కూల్స్? రెగ్యులర్గా ప్రైమరీ స్కూల్స్, తర్వాత మన జెడ్పీహెచ్ఎస్లు, జిల్లా పరిషత్ హై స్కూలు, ప్రైమరీ హై స్కూల్స్. ఇంకొకటి ఏంటంటే గురుకుల్. ఈ 2 స్కూళ్ళలో భోజనాలు పెడతారు. ఈ 2 స్కూళ్ళలోనే వికటిస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మధ్యాహ్న భోజనం మాత్రమే ఉంటుంది. మధ్యాహ్న భోజనం వీరికి వచ్చే వరకు మొత్తం ఇంకా వీరు హాస్టల్ ఉన్నట్టే కదా, గురుకుల్ హాస్టల్స్ అవి. ఈడేంటంటే టిఫిన్ పెట్టాలి, తర్వాత లంచ్ పెట్టాలి, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి, తర్వాత రాత్రికి డిన్నర్ పెట్టాలి. ఇక్కడ వీళ్ళ మెనూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి మెనూ ఉంటుంది. ఏ వారం రోజు ఏం చేయాలి, ఎక్కడ ఎట్లా ఇప్పుడు వీళ్ళకు ఉన్నదా, వీళ్ళకు రకమైన మెనూ ఉంటుంది. వీళ్ళ మెనూ ఏంటంటే వీళ్ళ మెనూ ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. ఈ మధ్యాహ్నం మీల్స్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి అన్ని కాంట్రాక్టర్లకే ఇస్తారు. వీళ్ళేం చేసేది అన్ని కాంట్రాక్టర్కి ఇస్తారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు వాళ్ళు వంటలు చేయాలి, వాళ్ళే సప్లై చేయాలి, వాళ్ళే పెట్టుకోవాలి. కానీ దీనికి ఒక కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ అని తెలిస్తే మనం పరిశాన్ అవుతాం. ఎందుకంటే మనం ఛాయ్ తాగాలంటే బయట 10 రూపాయలు మినిమం ఛాయ్, మినిమం 10 రూపీస్. టిఫిన్ చేయాలంటే మినిమం 40 రూపాయలు టిఫిన్. ఏ టిఫిన్ అయినా సరే, ఇడ్లీ తిన్నా 40 రూపాయలు. మధ్యాహ్నం భోజనం 100 రూపాయలు ఏంది, భోజనం దొరకలేదు. 100 రూపాయలు అనేది చాలా తక్కువ. మరి వీళ్ళకి ఇస్తున్న ఛార్జెస్ ఏంది? మార్కెట్లో ఈ కాస్ట్ ఉంది, కానీ గవర్నమెంట్లు వీళ్ళకి ఇస్తున్నది ఏంది? గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ ఏమి ఇస్తున్నారు? వీళ్ళు మార్కెట్కి అనుగుణంగా ఇస్తున్నారా? కాంట్రాక్టర్కి పప్పేమో చారైతుంది, చారేమో నీళ్లు పోస్తున్నారు, నీళ్ళేమో నల్ల నీళ్ళు పోస్తున్నారు. మొన్న చూడలే పాలమొక్కల దగ్గర ఒక అమ్మాయి ఎదిరించింది, ఎప్పుడు మాకు మామూలు నల్ల నీళ్ళు పట్టుకొస్తారు, ఇప్పుడు మినరల్ వాటర్ ఎందుకు ఇచ్చిందని అడిగింది అమ్మాయి. అన్నీ కలిపి టిఫిన్లు కావచ్చు, లంచ్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అన్నీ కలిపి వీళ్ళకు గర్ల్స్కి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న ఛార్జ్ 55 రూపాయలు పర్ డే. ఇది ప్రైమరీ స్కూల్, 3 to 7, 3rd నుంచి 7th క్లాస్ వరకు. తర్వాత 8th క్లాసు ఆ పైన, 8th క్లాసు ఆ పైన, 8th to 10th. 8th to 10th అయితే వీళ్ళు ఇస్తున్న ఛార్జెస్ ఎంత? ఇప్పుడు 75 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం కలిసే 75 రూపాయలు ఇస్తారంట వాళ్ళకు. ఇప్పుడు పెంచిర్రు. ఎంత పెంచిర్రు? 150, 200 రూపాయలు చేసిర్రు అవి, కానీ ఇంతవరకు అమలులోకి రాలేదు. బాయ్స్కి అయితే బాయ్స్ కొద్దిగా ఎక్కువ తింటారు కదా, కాబట్టి 3 to 7th క్లాస్ వరకు వీళ్ళకు కూడా అంతే. తర్వాత వీళ్ళకు 75 రూపాయలు, సేమ్ 55 రూపాయలు, 75 రూపాయలు గర్ల్స్కు బాయ్స్కు ఎవరికైనా సరే పర్ డే. నేను చెప్పేది పర్ డే. ఈ పర్ డే ఈ రూపాయల్లో ఏం పెట్టాలి తెలుసా? వీళ్ళకి మొత్తం టిఫిను, లంచు, స్నాక్స్, డిన్నర్ కలిసి గర్ల్స్కు 55 రూపాయలు, బాయ్స్కు 55 రూపాయలే. 7వ తరగతి వరకు 8, 9, 10 వాళ్ళకు 75 రూపాయలు ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఏంది దీనిలో టిఫిన్ పెట్టాలి. ఏమేమి టిఫిన్ పెట్టాలి తెలుసా? పులిహోర పెట్టాలి, మెను పులిహోర, లేకపోతే ఉప్మా, బోండా, ఇడ్లీ, పూరి, చపాతీలు, తర్వాత వెజిటేబుల్ రైస్. మనం వెజ్ బిర్యానీ అంటాం కదా, అట్లాంటి వెజిటేబుల్ రైస్ మార్నింగ్ ఉంటుంది కదా, అవి టిఫిన్లు పెట్టాలి, మెను. తర్వాత ఇంకా మధ్యాహ్నం పూట ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. రైస్ వచ్చేసి కాంట్రాక్టర్కు రూపాయికి కిలో ఇస్తారు. రూపాయి కిలో బియ్యం ఏంటో మీకు తెలుసు. ఆ బియ్యం నేను చూపిస్తాను మీకు. రూపాయి కిలో బియ్యం అంటే మన రేషన్ బియ్యం. యాక్చువల్గా మన వాళ్ళు రేషన్ కార్డులకు రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని ఏం చేస్తున్నారు తెలుసు కదా? రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని టిఫిన్ల కోసం వాడుకుంటారు. మిగిలిన బియ్యం ఓన్గా అమ్మేస్తారు. వాళ్ళు తీసుకుపోయి పెద్ద రీసైకిల్ చేస్తారు, పెద్ద కార్ఖానా. కానీ ఆ బియ్యము మన పిల్లలకి ఎడుతున్నారు. ఆ బియ్యం రూపాయి కిలో బియ్యం కాంట్రాక్టర్లకు ఇస్తారు. కాంట్రాక్టర్లు ఇగో అన్నం ఇది ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఇవి సన్న బియ్యం కావు, రేషన్ బియ్యం. అన్నీ ఎలుకలు ఎరిగినాయా ఏమైనావో తెలియదు, ఇగో నల్లగా ఉన్నాయి, ఇట్లా ఉంటుంది. ఇంకా అప్పుడు వీళ్ళు వెజ్లో నాన్ వెజ్ కలుపుతారన్నమాట. అన్నంలో బొద్దింక
మళ్ళా ఖచ్చితంగా 4 రోజులు ఎగ్గు పెట్టాలి, లేకపోతే 4 రోజులు బనానా పెట్టాలి. ఎగ్గు లేదా బనానా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్గుకు ₹5 ఇస్తారు వీళ్ళు. ఎగ్గు మార్కెట్లో ₹7 ఉంది. ఏమర్థమైంది? ఈ టిఫిన్లు, లంచు, సాయంత్రం స్నాక్స్, మిర్చీలు, పకోడీలు ఇవన్నీ ఏదో ఒకటి నట్స్, పెసర్లు, పెబ్బర్ గుగ్గిళ్ళు ఇట్లాంటివి పెట్టాలి. తర్వాత డిన్నర్. ఇంకా డిన్నర్ మనకు తెలుసు. డిన్నర్ కూడా సేమ్ ఇదే మెను. ఏంది డిన్నర్లో ఏం పెడతారు? ఇప్పుడు బియ్యం ₹1 కిలో ఇస్తారు. మిగతా ఏం పెట్టాలంటే కర్రీ పెట్టాలంట, తర్వాత పప్పు పెట్టాలంట. నేను ఒక కాంట్రాక్టర్తో మాట్లాడినా, ఏంది అసలు ప్రాబ్లం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేసి వీడియో చేస్తున్నా. కర్రీ పెట్టాలంట, పప్పు పెట్టాలంట, రసం పెట్టాలంట. కర్రీ ఎప్పుడు ఆలుగడ్డలు ఉంటాయంట ఎక్కువ. కర్రీ ఎప్పుడు ఆలుగడ్డ, ఎందుకంటే ఆలుగడ్డ తినే కొద్దిగా చీప్గా దొరుకుతుంది కాబట్టి ఆలుగడ్డ చేస్తారంట వాళ్ళు ఎక్కువ. పప్పు పప్పులాగా ఉండదు, చారలాగా ఉంటుంది. రసం నీళ్ళలాగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు పిల్లలు బయటకు వచ్చి మాట్లాడిన ఇవే కదా. దానికి ఇవన్నీ ఇప్పుడు ₹55 ఆయన ఇవన్నీ సరదాలంటే ఏ సడతాడు? సరదొచ్చు అని కొంతమంది అన్నారు. అట్లా కూడా ఉంది. ఎందుకు సరదానికి రాదు? ఇప్పుడు 50 మందికి వండినా 100 మందికి వండినా అదే నూనె ప్యాకెటు అదే కదా అన్నారు. మరి అట్లా చేస్తే మరి ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? క్వాలిటీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూద్దాం. మధ్యాహ్నం భోజనం, కేవలం మధ్యాహ్నం భోజనం. బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది. కేవలం వీళ్ళు ఇవ్వాల్సింది ఏంది? కూరలు ఇవ్వాలి. కేవలం కూరలు మాత్రం ఇవ్వాలి. ఎంత ఇస్తారు తెలుసా? 5వ తరగతి వరకు ₹5.95 మధ్యాహ్నం భోజనం కూరకి. ₹6 కూర, ఒక మనిషికి ₹6 కూర. తర్వాత 6th, 7th, 8th క్లాస్ వాళ్ళకు ₹7 చిల్లర ఉంటుంది. ₹7 చిల్లర 6, 7, 8 తారీఖు. తర్వాత 9, 10 తరగతులకు ₹9 ఉంటుంది పర్ మనిషి. ఇంకా దానిని ఆయన పప్పు చేయాలి, సాంబార్ చేయాలి, కర్రీ చేయాలి, మరి గిడ్లో పెడితే అవి పెట్టాలి, ఇంకా ఏదైనా అది పెట్టుకోవాలి వాళ్ళు. బియ్యం మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. ఇవి కాంట్రాక్టర్ చేయాల్సిన పని. మరి ఈ కాస్ట్లో మనకు బయటకు వస్తే ₹10 ఛాయ్ పైసలు కూడా ఇవ్వకపోతే ఇంకో వీళ్ళకు ఎన్ని కూరలు పెడతారు? ₹5.95 అంటే ₹6 వేసుకో దగ్గర ₹6 మన పిల్లలకు పెడతారు. అసలు నాకు తెలిసి ఎమ్మెల్యేల పిల్లలో లేకపోతే ఈ మినిస్టర్ల పిల్లలో వీళ్ళకి నాకు తెలిసి ₹6 అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. నాకు తెలిసి వాళ్ళు ₹100 నోటు మినిమం ఉండొచ్చు, ఓ ₹10 నోటు ఉంటుంది, ₹10కు 2 ₹5 బిల్లులు వస్తాయి అనే సంగతి కూడా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ₹6 ఆయన అన్నం తినాలి. మన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ₹6కు అన్నం తినాలి. తర్వాత ₹7కు 6, 7 తరగతులు పెద్ద తరగతులు, 9, 10 ₹9 క్లోజ్. అంటే ఒక ఛాయ పైసలు కూడా ఖర్చు పెడతలేరు. మనకి ఛాయ్ అంటే గుర్తుకొస్తాయి కదా, నాకు అన్న ఛాయ్ పైసలు ఇయ్యని కొంతమంది అప్పట్లో అడుక్కున్నారు. కానీ ఈ పిల్లలకు మన పిల్లలకు మధ్యాహ్నం భోజనంలో కనీసం ఛాయ పైసలు కూడా కర్రీకి ఇస్తలేరు. క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పప్పు చారు ఎందుకు కాదు, చారు నీళ్ళు ఎందుకు కాదు, నీళ్ళు ఏదో అడమైన నీళ్ళు ఎందుకు కాదు? ఈ కాస్ట్లా కొద్దాం గురుకుల్లో పాపం వాళ్ళ అమ్మా నాయన వదిలేసి ఇచ్చి మొత్తం హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి పెడుతున్న ఖర్చు ఎంత? ₹55, ₹75. ఈ ₹55 పర్ డే 2 సార్లు మీల్స్ పెట్టాలి, సాయంత్రం స్నాక్స్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి, తర్వాత ఉదయం టిఫిన్లు పెట్టాలి, మొత్తం పెట్టాలి. అయితే నేను కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది. ఈ కాస్ట్లో కూడా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసేమో, కానీ అసలు ఈ కాంట్రాక్టర్లు ఎంతమందికి పైసలు ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద మ్యాటర్. ఈడ ఆయనకు ఆ కాంట్రాక్ట్ వచ్చినందుకు ఎంతమందిని మేనేజ్ చేయాలి అక్కడ? మరి హెడ్ మాస్టర్లను మేనేజ్ చేస్తారా, టీచర్లను మేనేజ్ చేస్తారా, లోకల్ లీడర్లను మేనేజ్ చేయాలనా, లేకపోతే ఈయన కాంట్రాక్ట్ ఇప్పించిన ఇంకొక ఆఫీసర్ని మేనేజ్ చేస్తారా? ఎవరు ఎక్కడ ఏం తింటారు, ఎక్కడ తప్పిందో పట్టు తప్పింది, ఎక్కడ ఏమవుతుందో తెలుస్తలేదు. ఈ పైసలే సరిపోవు అసలు మార్కెట్లో ఉన్న రేటుకు, ప్లస్ వీళ్ళు ఇస్తున్న పైసలకు దేనికి సరిపోతలేదు నాయన అంటే మళ్ళీ దీనికెళ్ళి కొర్రీలు ఉంటాయి, ఆ కాంట్రాక్టర్ మీద 1,00,000 పంచాదులు ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేసుకొని వచ్చినాక మిగిలిన పైసలతోన ఈయన పప్పు, చారు, గుడ్డు అన్నీ పెట్టాలి. ఏడికెళ్ళి పెడతాడు కాంట్రాక్టర్? ఏడికెళ్ళి పెడతాడు? గవర్నమెంట్ మొన్న ఎన్ని రోజులు పెంచి మన దగ్గర డైట్ ఛార్జీలు పెంచిర్రని, ఆ డైట్ ఛార్జీలు మొత్తం దాంతోన ఏదో ఇంకా ఏ గవర్నమెంట్ తీసుకోలేదు, ఈ గవర్నమెంటే తీసుకున్నది అసలు దేశంలోనే ఎక్కువ అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించుకొని ఇంటికి పిలిపించుకొని అన్నీ చేసిండ్రు. ఎప్పుడు ఇచ్చారంటే 1 నవంబర్ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ గవర్నమెంట్ హాస్టల్స్ బార్డర్స్ రైజ్డ్ బై 40% పెంచిర్రు అనేది జీవో వచ్చింది. ఎప్పుడు? 1 నవంబర్ నాడు వచ్చింది. 1 నవంబర్ వస్తే నెలనే అయిపోతుంది.
నెల మొత్తం అయిపోతుంది, ఇప్పటిదాకా అది అమల్లోకి రాలేదు. అమల్లోనికి వదిలేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ భోజనాలు ఓన్లీ స్టేట్ కాదు, సెంట్రల్ కూడా ఉంటుంది దీనిలో పార్ట్నర్షిప్. ఈ తక్కువ పైసలనే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ మొత్తం పెంచవచ్చు, ఇంకా అమౌంట్ మొత్తం పెంచవచ్చు. 40% ఇవ్వాలని రూల్ ఏం లేదు. మన పిల్లలే కదా, మన పిల్లలకు మనం పెట్టుకోకపోతే ఇంకెవరు పెడతారు? కానీ పెట్టారు. ఇప్పుడు ఆ 1వ తారీఖు నవంబర్ నాడు ఇచ్చిన జీవో ఇప్పటిదాకా అమలులోకి రాలేదు. ఈ కాస్టులో ఏమైనా అవుతుందా? ఈ 55 రూపాయలు, ఈ 5 రూపాయలు, 6 రూపాయలతో ఏమైనా అవుతుందా? అసలు దేనికి సరిపోతాయి ఆ పైసలు? దేనికి? లాస్ట్కు నాకు మొన్న ఎవరు చెప్తున్నారు, అన్న ఆ సొంగల ప్యాకెట్ ఉంటుంది చూడు, సొంగల ప్యాకెట్ అంటనే అయితే ఆ సొంగల ప్యాకెటే ఒకప్పుడు 5 రూపాయలు ఉంటుండే అన్న, అది 25 రూపాయలు అయింది. ఇప్పుడు చాక్లెట్ 1 రూపాయి అయింది. 50 పైసా చాక్లెట్ లేకుండా పోయినాయి మార్కెట్లో. అంటే 5 చాక్లెట్ల పైసలు కలిసి ఒక కూర, మొత్తం కూర, ఆయన అన్నం తింటే ఆ అన్నంలో కూర, అన్నమే దరిద్రంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు పెట్టే కూరలు, ఈ పైసల కూరలు ఎంత ఉంటాయి? మొన్న మాగనూరులో అయింది కదా, మాగనూరులో కుళ్ళిన గుళ్ళు ఉన్నాయంట లోపల మొత్తం. వాళ్ళది ఏమైంది? వాళ్ళ పిల్లలు తింటారా? ఇప్పుడు స్కూల్లో టీచర్లు తింటారా? స్కూల్లో టీచర్లు భోజనాలు తెచ్చుకుంటారు. స్కూల్లో టీచర్లు కూడా ఇదే తినమని చెప్పండి. స్కూల్లో టీచర్లు కూడా ఈ భోజనం తినమని చెప్పండి, అప్పుడు సెటరేట్ చేస్తారేమో. కాంట్రాక్టర్ను కూడా ఏమనే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ ఏమంటున్నాడు? పైసలు సరిపోతలేమంటున్నాడు. నేను ఎన్నో చేసుకోవాలి, చాలా మెయింటైన్ చేసుకోవాలి, వంటలు చేసే వాళ్ళని చూసుకోవాలి, ఆడ మెయింటెనెన్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసే వరకు దేనికన్నా సరిపోతుందా? అది అసలు పైసలే సరిపోవు, ఈ పైసలతో ఎట్లా పని చేయాలని వాళ్ళు అంటారు. ఒక రూల్ పెట్టండి, టీచర్లు కంపల్సరీ పిల్లలతో కలిసి తినాలి. ఇదే తింటారా? తినబెట్టండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఖచ్చితంగా వారంలో రోజు ఒక దగ్గర తినాలి. మధ్యాహ్నం పూట ఏదో ఒకటి సడన్గా పోయి తినాలి. సడన్గా ఇన్స్పెక్షన్ కాదు, కరెక్ట్ అన్నం టైంకి పోవాలి, అన్నం తినాలి. అప్పుడు తింటారా? ఈ ఫుడ్ సెట్ చేయాల్సింది సిస్టమ్ను. వాళ్ళ మీద ఆరోపణ చేసి, వీళ్ళ మీద ఆరోపణ చేసి, కురుకురు కంపెనీ మీద ఆరోపణ చేసి, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కుట్రలు చేశారని చెప్పి, ఇదంతా చాతగాని వ్యవహారం. సిస్టమ్ను సెట్ చేసే చాతగాక ఇవన్నీ మాట్లాడుతున్నారని మనకు ఈ మెనూని చూస్తే అర్థమవుతుంది. ఈ మెనూ ప్లస్ ఈ రేట్లు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమొస్తుంది? ఏమి రాదు. లాస్ట్ కురుకురే ప్యాకెట్ 10 రూపాయలు, తక్కువ లేదు. 10 రూపాయల కన్నా తక్కువ కురుకురే ప్యాకెట్ కూడా లేవు. మరి ఈ ఫుడ్, ఈ కాస్ట్లో ఫుడ్ ఎందుకు పెడుతున్నారు? పెరిగిన ఛార్జెస్ జీవో ఇచ్చి ఎందుకు అమలు చేస్తలేరు? 40% పెంచినామని గొప్పగా చెప్పుకున్నారు. 40% పెంచడం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏముంటుంది? ఇది 55 రూపాయలు అంతా 27.5 పడుతుంది. 50% అంటే నాకు తెలిసి ఇంకొక 22 రూపాయలు అవుతుంది. ఇది 75 అవుతుంది. ఇది అదో 100 రూపాయలు కాగలదు. దాని కూడా ఏం కాదు. 100 రూపాయల వాడు మొత్తం పెట్టాలని కూడా పెడతారో దానిలో ఎన్నో ఉన్నాయి. కొంత ఇప్పుడు ఉన్నదానికన్నా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే ఈ కాస్ట్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు. దీనిలో కూడా ఈ ధరలు కేవలం పేపర్ మీదే ఉంటాయి. దీనిలో అన్ని చేతులు తడిపి చేసే వరకు లాస్ట్కి అది ఎంత పడుతుంది, అది అసలుకి ఎంత పోతుంది అంటే చూసినా, ఢిల్లీకి వెళ్ళి ఇంత వస్తే ఇక్కడికి వచ్చేవరకు ఇంత మిగులుతుందని. అట్లా కాంట్రాక్టర్లకు ఇచ్చేదే ఇంత, పిల్లలకు ఇంత పోతుంది, మిగతాది మొత్తం భస్వం. దీని సిస్టమ్ను మార్చకపోతే, మీరు ఇది అర్థం చేసుకోలేకపోతే, ఈ సిస్టమ్ని అర్థం చేసుకోలేకపోతే, వాళ్ళు మన పిల్లలు అని మీరు ఫీల్ కాకపోతే, గవర్నమెంట్ వీళ్ళు మన పిల్లలకు మనం తిండి పెట్టుకోవాలి, మన పిల్లలకు మంచి తిండి పెట్టుకోవాలి అని అనుకోకపోతే ఈ సిస్టమ్ సెట్ కాదు. ఇట్లే ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేయరు, ఎవ్వరు కుట్ర చేయరు. దీనిలో మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. మీరు అనవసరంగా ఆవేశపడి దీనిలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయం కాదు, మీరు సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఉత్తగా అనవసరంగా నోరులు ఉన్నాయి కానీ అరసకండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఉర్రితే మీ ఇజ్జత్ పోతుంది. కాబట్టి మీరు ఈ పిల్లలు బాగుపడాలంటే, ఇట్లాంటివి ఆగిపోవాలంటే, ఈ ఫుడ్ పాయిజన్ ఆగిపోవాలంటే ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. ఆ సిస్టమ్ను మీరు ఫాలో కాండి. మీరు టీచర్లను కూడా అక్కడే తినమని చెప్పండి. మీ ఎమ్మెల్యేలను, మినిస్టర్లను పొమ్మని చెప్పండి. వాళ్ళు ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో హాస్టల్కి పోయి తినమని చెప్పండి. ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో మధ్యాహ్నం భోజనం పిల్లల దగ్గర తినమని చెప్పండి. అప్పుడు సెట్ అవుతుంది. కాంట్రాక్టర్ ఎవరితోనూ కుమ్మక్కాయిండు, లేకపోతే ఆడ వంటలో ఎవరితోనూ కుమ్మక్కాయిండు, ఆఫీసర్లను మేము తీసేస్తాం ఉద్యోగాలకు వెళ్ళి, ఈ బుడ్డ బెదిరింపులు బంద్ చేసి మీరు సిస్టమ్ని అర్థం చేసుకొని సిస్టమ్ని సెట్ చేయండి. అప్పుడు ఈ బాధ తప్పుతుంది. మన పిల్లలు బాగా తింటారు, ఉంటారు, చదువుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.